హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా హోమ్మేడ్ గరం మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా 100 గ్రామ్స్ మసాలా దినుసులండి వీటిని తీసుకోవాలండి. ఇందులో అన్ని రకాల మసాలా దినుసులు ఉంటాయండి. వీటిని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి. మసాలా అంతా కూడా పాడవుతుంది. సిమ్లో పెట్టుకొని మనం చేత్తో ముట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుంది. అంత డ్రై రోస్ట్ చేసుకొని వాటిని చల్లారబెట్టుకోవాలండి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేయడం వల్ల ఈ మసాలా పొడి అనేది ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. చల్లారిపెట్టిన దాన్ని తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత కొంచెంసేపు చల్లారి పెట్టుకొని దాన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మసాలా రెడీ అండి. మనం బయట అనవసరంగా కొనే కానీ ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. ఏ నాన్ వెజ్ కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందండి. ఈవెన్ మనం డైలీ చేసే కర్రీస్లో కూడా చిటికెడు వేస్తే బాగుంటుందండి. నచ్చితే సబ్స్క్రైబ్